ఈ 2 రోజున మనం జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అక్కడ కనిపిస్తుంది చూడు 3 రంగుల జెండా ఆకాశంలో సగర్వంగా తలెత్తుకొని రెపరెపలాడుతుంది. ఎందుకు? ఈ రోజున ఆగస్టు 15వ తారీఖు బ్రిటిష్ వారి నుంచి 200 సంవత్సరాలు మన బ్రిటిష్ వారు చిరు వ్యాపారానికి వచ్చి మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిన వారిని మన భారతదేశం నుంచి తరిమి కొట్టి ఎవరెవరు గాంధీజీ, అంబేద్కర్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూజీ ఇలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళందరూ బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి కొట్టి 200 సంవత్సరాల పాటు వాళ్ళు మన బ్రిటిష్ వారు పరిపాలించిన దాన్ని తరిమి కొట్టి స్వతంత్రం అనేది చేసుకున్నాం. ఈరోజు 1947 ఆగస్టు 15వ తారీఖున మన స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించుకోవడం జరిగింది. భారతదేశంలో పుట్టిన వారు ప్రతి ఒక్కరు స్వాతంత్ర దినోత్సవం 7 నుండి జరుపుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అదొకటి. సార్ గారు మీకోసం ఎంతో కృషి చేస్తున్నారు, కానీ మీరు వస్తున్నారు పోతున్నారు అంతేగాని సార్ చెప్పిన పద్ధతులు కానీ కార్యక్రమాలు కానీ చదువును కానీ దృష్టిని కానీ దేని కూడా గురువు గారు ఏదైతే చెప్తారో దాన్ని పర్టికులర్గా నిర్వర్తించడమే మీ పని. అలా కాకుండా సార్ చెప్పే విధానాన్ని ఫాలో అవ్వకుండా మీ పాటికి మీరు ఏదో విధంగా ట్రై చేశారంటే అది కష్టం. గురువు చెప్పిందే విద్య, గురువు లేనిదే విద్య లేదు. అలాగా మన చిరంజీవి సార్ గారు మన గ్రామానికి వస్తాం యాదతోట సంఘానికి సార్ లాంటి టీచర్ రావడం నేనెంతో గొప్పగా భావిస్తున్నా. ఇలాంటి టీచర్ రావడం ఎంతవరకు లేదు. ఎప్పట్లో ఒక శ్రీనివాస సార్ అనేవాళ్ళు ఒకరు ఉండేవాళ్ళు. ఆ తర్వాత మన చిరంజీవి సార్ గారిని నేను చూడడం అంత గొప్పగా చెప్పడం అనేది ఎవరు జరగల ఇంతవరకు. ఈ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ పోతున్నారు తెలుసుగా మీకు. ప్రైవేట్ స్కూల్స్ పోయే వాళ్ళ కంటే నాకు తెలిసినంత వరకు మీరే గొప్ప. ఎంతెంత డబ్బు కడుతున్నారు నాకు తెలియదు. అది డబ్బు కట్టి చదివించుకున్న వాళ్ళకంటే ఇక్కడ మన సార్ గారు చంద్రబాబు సార్ గారు చెప్పగలిగే విద్యే గొప్ప. ఎందుకంటే మీకంటే ఎక్కువగా వాళ్ళు చదవలేరు కూడా. చెప్పేవాళ్ళ నేను చెప్పేదాని గురించి మీరు ఆలోచించాలి. మీరు డబ్బు కూడా 30-40 ఏళ్ళు ఒకరికైనా కనీసం ఒకరు కాకపోయినా ఒకరైనా ఎవరైతే రోడ్డు మీద పోయి పెద్ద